అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అంటే మొన్న ఒక అబ్బాయి నాకు కళ్యాణ్ గారిని చూడాలనేది నా చివరి కోరిక అని చెప్పి ఒక వీడియోని వైరల్ చేయడం జరిగింది. దానికి రెస్పాండ్ అయిన కళ్యాణ్ గారు ఆయన దృష్టికి విషయం వెళ్ళింది. ఆయన వెంటనే నిన్న ఆ బాలుడి దగ్గరికి ఓరుగల్లుకి పవన్ కళ్యాణ్ గారు చేరుకొని ఆ కుటుంబానికి చాలా అండదండగా ఉన్నారు. దాని గురించి నేను ఆల్రెడీ నిన్న మాట్లాడినా. బట్ నిన్న కొన్ని అంశాలు మిస్ అయినాయి. నిజంగా తెలుగు సినిమాల హీరోలందరిలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కు ఉన్నంత మానవత్వం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉన్నంత విశాల హృదయం, పవర్ స్టార్ ఫ్యాన్స్కు ఉన్నంత షార్ప్నెస్, ఇంటెలిజెన్స్ వేరే వాళ్ళకి తక్కువ. అసలు కాదని నేను చెప్పను. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంటలెక్చువల్స్. ఎందుకంటే నేను కనిపెట్టని కొన్ని విషయాలని మామూలు కనిపెడతా ఉన్నారు. సో నేనేం చెప్తానంటే, ఇండస్ట్రీలో అందరికంటే హ్యుమానిటీ ఎక్కువ ఉన్నది ఎవరికి అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకి. ఎక్కువ ఇంటలెక్చువల్స్ ఎవరికి అభిమానులుగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు. ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఇంకా ఇంటలెక్చువల్స్ యూట్యూబ్లో ఎవరిని ఫాలో అవుతారంటే ఆబ్వియస్లీ నన్ను ఫాలో అవుతారని నేను చెప్తా. బికాజ్ దీనికి రీజన్ ఉంది. నేను మర్చిపోయిన కొన్ని విషయాల్ని మనోళ్ళు లిస్ట్ పెట్టి, ఇది కాదు సోదరా ఇట్లా జరిగింది తమ్ముడు, ఇట్లా జరిగింది తమ్ముడు, ఇది జరిగింది తమ్ముడు, కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు టెంకాయ తీసుకొని వచ్చారని నేను కూడా అనుకున్నా. కాదు, అది తిరుమల నుంచి దేవుడి ప్రసాదం, వెంకన్న స్వామి దగ్గర నుంచి ఆయన ఆ శాలువను కూడా తీసుకురావడం జరిగింది. ఆ బాబు కోసం ఆయన త్వరగా కోలుకోవాలి తండ్రి అని చెప్పి ఆ బాబుని కళ్యాణ్ గారు విష్ చేసిల్లు అని చెప్పి, తర్వాత చరణ్ గారి దగ్గర ఉన్న లాంటి కుక్కపిల్ల కావాలనగానే వెంటనే సాయంత్రానికి ఆ కుక్కపిల్లని పంపించడం, ఆ తర్వాత ఆ అబ్బాయి అడిగినట్టు ల్యాప్టాప్ పంపించడం, అందులో ఆ ఐప్యాడ్ పంపించడం, అందులో అన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయినాయి, మొత్తం ఫోటోలు అన్నీ అందులో వేశారు, చూసుకుంటాడు బాబు ఎప్పటికీ అని చెప్పి అది ఇవ్వడం. అంటే నేనేమంటాను, నేను మర్చిపోయిన విషయాలు కూడా మనోళ్ళు గుర్తు చేస్తారు. అంత తెలివైన వాళ్ళు ఉన్నారు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు. సో వాళ్ళందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే కళ్యాణ్ గారు ఆ ఇన్నోసెంట్ బాబు కోసం అంత దూరం ఆయన శ్రమించి, పాపం ఆయనకున్న బిజీ షెడ్యూల్, చాలా బిజీగా ఉంటారు. ఈ ఓడిపోయిన 11 వీళ్ళకు ఏముండదు, వీళ్ళకి పని పాట ఏముండదు, వీళ్ళకే పని ఉండదు అన్నమాట. ఒక బాబుని అతను చివరి కోరికని కళ్యాణ్ గారు తీర్చడానికి వెళ్తే అతను కోలుకోవాలని చెప్పి రెండు రాష్ట్రాలు భగవంతుని ప్రార్థిస్తా అంటే మన తొర్రిపల్ల నాని గారు వచ్చి, వీడు నిజంగా రాహుగ్రహ ప్రభావితుడైనటువంటి కేటుగాడు, వీడు నిజంగా పేరుని నాని కాదు, వీడు కేటుగాడు, అసలు వీడి పేరు అదే పెట్టాలా. వీడు దాన్ని కూడా విమర్శ చేస్తానంటే నిజంగా అంటే రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారా. టు బి హానెస్ట్, ఆ వీడియో కింద కూడా మనోళ్ళు కామెంట్స్ ఏం రాస్తారో తెలుసా? కోప్పడట్లే ఆ తొరిపల్ల నానిని చూసి. ఏమంటారు తెలుసా? నానిగారు మీరు ఇలానే డ్యూటీ చేయండి, మీరు ఇలానే కంటిన్యూ చేయండి, మీరు ఇలానే మాట్లాడుతూ ఉండాలా, మీకు ఆ 11 కూడా రాకుండా పోవాలా, మీరు చేసేది కరెక్టే, ఇట్లా మాట్లాడే మీరు 151 నుంచి 11కు వచ్చిళ్ళు, ఇట్లనే మాట్లాడుతూ ఉండండి, ఈ 11 కూడా రావు రేపు అని చెప్పి చాలా సమ్మగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, 90 mm రాడ్డు, వాటికి వెల్డింగ్ వర్క్ చేసి మరి దింపుతాళ్ళు మంచిగా. మస్తు రాత్తాళ్ళు కామెంట్లు. అయితే హైలైట్ అనిపించింది నాకు. మన తొర్రిపల్ల నాని గారు ఏం మాట్లాడతారు అనేది నేను ప్లే చేస్తూ ఇక్కడ డిస్కస్ చేస్తా, చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనల గురించి ఏమీ పట్టింపు ఉండదు, ఆయనకి ఏమీ వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. సార్ అంటారు. ఏమో తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగలేదు, మా అన్నయ్య కావాలన్న అంటే పరిగెడుతున్నాడు. ఇక్కడ చచ్చిపోయాడు ఒకడని తెలంగాణలో ఒకడేంద్రా, ఆ బాబు పరిస్థితి చూసిన తర్వాత కూడా తెలంగాణలో ఎవడో ఒకడు ఏమన్నాడు వీడు, మళ్ళొకసారి వినండి. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. సార్ అంటారు. ఏమో తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగలేదు, మా అన్నయ్య కావాలన్న అంటే పరిగెడుతున్నాడు. తెలంగాణలో అంట ఎవడో అంట నాకు ఒంట్లో బాగాలేదు. నిజంరా, ఈ బలుపు మాటలతోటే మీరు ఈరోజు 11కు బడిపేళ్ళు అయినా మీకు సిగ్గు, శరం, ప్రాణాల మీద కొంచెమైనా జాలి ఉండాలి కదా. సరే బాధ్యత పక్కన పెట్టండి రా, కొద్దో గొప్పో కొస్సకైనా మానవత్వం అనేది ఉంటుంది కదా. ప్రతి మనిషికి అంతిమ గడియల్లో కానీ లేకపోతే పడుకునే ముందు కానీ గుర్తొస్తుంది కదా. ఈరోజు మనం ఒక 10 రూపాయలు ఆ రోడ్డు మీద పోతుంటే దానం అడుక్కునే వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళ మొహంలో చిరునవ్వు చూసి ఎంతో కొంత సంతోషిస్తాం కదా మనం. ఆ నవ్వు మనం పడుకునే ముందు మనకు గుర్తొస్తుంది కదా, ఎస్ ఈరోజు ఒక మంచి పని చేసిన నేనని చెప్పి.
ఆ అబ్బాయి చిరునవ్వు చూసిల్లా మీరు అసలు? అంతకు ఒక 10ంతల హ్యాపీనెస్ ఆ అబ్బాయి ఫేస్లో కనిపించింది. ఆ దేవుడు దయ వల్ల, ఆ తిరుమల వెంకన్న వల్ల, ఓరుగల్లు భద్రకాళి వల్ల ఆ అబ్బాయి కనుక కోలుకుంటే అసలు ఇంతకు మించిన గొప్ప కార్యం కళ్యాణ్ గారి జీవితంలో ఇంకోటి తలపెట్టలేరు కూడా. ఒక ప్రాణం రాది. అది ఏదో వయసు అయిపోయిన ముసలాయనో లేకపోతే నడీడికి వచ్చిన వయసో కాదు. అది 17 ఏళ్ళ అబ్బాయి, చూడ్డానికి 7 ఏళ్ళ బాలుడిలాగా ఉన్నాడు. అతని ఎదుగుదల ఆగిపోయింది. జన్యుపరమైన లోపం, అతనికి మల్టిపుల్ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్. కాబట్టి ఆ బాబు బతకాలి, త్వరగా కోలుకోవాలని ఒక మనిషిగానే పుట్టినావు కదా నాని. నువ్వు అన్నం తింటున్నావు కదా అందరితో పాటుగా. ఆ రోడ్లు ఏమంటున్న గడ్డో లేకపోతే ఆ చెత్త చెదారాలు అయితే తింటలేవు కదరా నువ్వు. చేత్తో కలుపుకొని అన్నం తింటున్నావు కదా. గేదెలాగా నోటితోటో, కుక్కలాగానో లేకపోతే ఇంకే వేరే జంతువులాగానో, పందిలాగానో నువ్వు తినట్లేవు. అది ఏది పడుతుంది? మనిషి జన్మెత్తినావు, భోజనమే కదా చేసేది. ఆ బాబుని చూస్తే నీకు అట్లా అనాలనిపించిందారా? నిజం చెప్పురా. అసలు ఎవరికన్నా మనసు వస్తుందా? అసలు మనిషి పుట్టినోడు ఎవ్వడు కూడా వాడెవడో ఏదో అయింది, నా ఆరోగ్యం బాగాలేదన్నా అంటే ఉరికిండు. చచ్చిపోయింది. నిజంగా మనుషుల్లో మంచితనం, కరుణ గుణం, దాన గుణం ఇవేవి లేవబ్బా ఇప్పుడు. మొత్తం కమర్షియల్. వాడి ప్రాణాలతోటే వ్యాపారాలు చేస్తారు. దీనివల్ల నాకేం లబ్ధి, దానివల్ల నాకేం లబ్ధి, వీడు సస్తే బాగుంటుందా, వీడు బతికితే బాగుంటుందా, ఆ సచ్చేటోని మనం జాలి చూపిద్దామా, ప్రేమ చూపిద్దామా, కరుణ చూపిద్దామా అని లెక్కలు వేసుకొని, బేరీలు వేసుకొని మరి వాటిని రెస్పాండ్ అవుతారు ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులంతా. చచ్చిపోయింది మనుషుల్లో మానవత్వం, హ్యుమానిటీ లేదబ్బా. నాకైతే ఆ అబ్బాయి నిన్న కళ్యాణ్ గారు కలిసి కానీ మొన్నటి నుంచే వస్తుంది. మొన్న చాలా చూసినా నేను, ఇంతకుముందు పాత సినిమాలు చూసిన, తర్వాత రీసెంట్గా కూడా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చూసినా అని చెప్పి ఆ అబ్బాయి ఇట్లా పెదాలు జరుచుకుంటూ నవ్విండు చూసిల్లా, చప్పరించుకుంటూ. అప్పుడైతే హార్ట్ మెల్ట్ అయిపోయింది నాకు మొన్నటి వీడియోలో. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఆ వీడియో నాని చూడకుంటున్నాడా? వైసీపీ వాళ్ళు చూడకుంటున్నారా? చూసే ఉంటారు కదా, ఖచ్చితంగా చూస్తారు కదా ఎవరైనా. అది చూసి కూడా వాడెవడికో ఏదో అయ్యింది అని ఎట్లా అనగలిగిండు? అసలు నోరెట్లు వచ్చింది నాన్న నీకు? అసలు తప్పు, నిజంగా చాలా తప్పురా. రాజకీయం చేయాలి కానీ ఇట్లా ఇంత నీచానికి జారిపోయి, ఇంత దిగజారిపోయి చేయొద్దు నాని. ఈ నాని మాటలు విని ఇంకొంతమంది వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తే మాత్రం అంతకంటే ఈ సృష్టి ఆగానికి ఇంకొక కార్యం ఉండదు. ఇదే అంతానికి ఆరంభం అనుకోవచ్చు మనం. ఎట్లా ఉన్నారు రా ఆ అబ్బాయి? చూడరా ఒకసారి నాని, చూడ అబ్బాయి ఎట్లా ఉన్నాడు, ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు చూడ అబ్బాయి. ఎంత అమాయక, ఒక పాల బుగ్గల అబ్బాయి చూస్తుంటే. కూర్చుంటే లేవలేడు, లేస్తూ అసలు ఇక్కడ చచ్చిపోయాడు రా ఒకడని చెప్తుంటే తల్లి ఏడుతుంది, బూడిదని ఇవ్వండి రా అని చెప్పని అడుగుతుంటే ఇది వినపడదు. ఈ జనసేన మాట వినపడదు. మా ఊళ్ళో ఇల్లు నేలమట్టం చేశారు రా బాబు అని చెప్తుంటే అది కనపడదు. అలా ఏడు కనపడదు. నాని ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులే, వీళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులే అని నువ్వే చెప్తాను. ఆయన ఎప్పుడు ఎవరిని కలవాలనేది ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఆయన ఏం చేయాలా, ఆయన షెడ్యూల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలా, ఆయన రోడ్ మ్యాప్ ఎట్లా ఉండాలా, ఆయన రోడ్డు మ్యాప్ ఎట్లా ఉండాలనేది కూడా నువ్వే డిసైడ్ చేస్తావు నాని. అతను ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ అనేవాడు తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అతను ఏం చేయాలా, ఎవరిని కలవాలా, ఎవరి దగ్గరికి పోవాలనేది వైసీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారా? అడుగుతాను, నాకు తెలియక అడుగుతాను. డిసైడ్ చేస్తారా? అతను ఎక్కడికి వెళ్ళాలనేది, అతను ఎవరిని కలవాలనేది, ఎవరికి ఎంత అవసరం ఉన్నది, ప్రస్తుతం ఎవరిని కలవాలా, తర్వాత ఎవరిని కలవాలా, ఆయన లెక్కలు ఆయన వేసుకుంటాడు కదా. ఒకవేళ ఆ లెక్కల్లో అతను ఫెయిల్ అవుతే అతనే కదా ఓడిపోయేది. రేపు మీకు వచ్చిన నష్టం ఏంది? ఓకే, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇల్లు లేదో కూలిపోయినా అంటాడు. ఒకసారి అది కూడా ప్లే చేస్తాయి. ఇంత దూరం వచ్చినాక ఇది ఎందుకు ఆపడం చెప్పు. మా తెలుగుదేశం వాళ్ళు మా ఆస్తులు లాక్కుంటున్నారా అంటే వినపడదు, కనపడదు. ఇదే కదా నీ బాధ. ఇప్పుడు తెలంగాణ ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ ఇల్లు లాక్కున్నా, వాళ్ళని కొట్టినా, వాళ్ళ మీద దాడులు చేసినా, అది తెలుగుదేశం జనసేన పార్టీ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏమైనా నష్టం జరిగి వాళ్ళ పొత్తు చెదిరితే వాళ్ళే నష్టపోతారు కదా.
రేపు పొద్దుగాల ఎలక్షన్లో లాస్ అయ్యేది వాళ్ళే కదా, నువ్వైతే కాదు కదా. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ ఎవరెవరికి నష్టం జరిగింది, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలన్న దాని మీద వాళ్ళు రేపు ఆరా తీసుకుంటారు కదా. నువ్వు వెళ్ళి న్యాయం అయితే చేయట్లేవు కదా, చేస్తావా పోని, నువ్వు చేయిపో, మరి నీకు చేతనైన సాయం నువ్వు చేయిపో. ఇంతవరకు నిన్ను ఏ ఒక్కరైనా, ఏ ఒక్క జంతువైనా, కనీసం మనుషులంటే మిమ్మల్ని ఎట్లా చూడాలనరు, కనీసం మీ జాతికి చెందిన పందులో కుక్కలో లేకపోతే ఇంకే అసలు జంతువులతో కూడా పోలవద్దరా నాయన. కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా నీకైతే. నీకైతే కుక్కకున్న విశ్వాసం కూడా లేదు మీకు అసలు. కుక్కకు చాలా విశ్వాసం ఉంటుంది, మీకైతే అది కూడా లేదు అసలు. కుక్కకు మంచి హ్యూమానిటీ, మనుషులకు ఉండేదాన్ని మానవత్వం అంటారు, మీరు జంతువులకు ఉండేదాన్ని ఏమంటారు, జంతుత్వం అంటారు. అది కూడా లేదు మీకు. జంతుత్వం లేదు, మానవత్వం లేదు, రెండు లేవు అసలు మీకంటే అవే బెటరు. ఏమన్నా నష్టం జరిగితే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. మీకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. మీ దగ్గర న్యాయం చేయమని వస్తారు, ఎవరైనా వస్తే ఎస్ ఈ బాధితులు వచ్చారు అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళతో పాటుగా నువ్వు కూర్చొని ఆ బోచి నవ్వులు ఏంది అసలు, అది నీ బాధ ఏంది? తప్పు, నా నిజంగా చాలా తప్పు చేస్తాను, చాలా తప్పు చేస్తాను. నేను గట్టిగా మాట్లాడితే వాటిని కట్ చేస్తూ ఉన్నారు, అందుకే నేను ఇంత నిదానంగా మాట్లాడాల్సి వస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ అట్లనే ఆ బాబు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాను.